హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు ఒక 10% మంది ఉంటారు. ఏమీ తెలీదు. స్కీమ్స్ గురించి తెలీదు. 1 గ్రామ్ గోల్డ్ కొనే విధానాలు తెలియవు. ఇవన్నీ తెలియక నాలాగే చాలామంది నష్టపోయి ఉంటారు. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడిద్దని నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగా ఆలోచించే వాళ్ళ గురించండి. సపోజ్ నేనే ఒక 2 పద్ధతులు ఫాలో అయ్యాను. ఒక 1 ఇయర్‌లో ఫాలో అయ్యానండి. ఆ ఫాలో అయినప్పుడు ఆ 2 పద్ధతుల్లో ఏ పద్ధతి మనకి లాభం ఉంది, ఏ పద్ధతి మనకి నష్టం కలిగిందో క్లియర్‌గా చూపిస్తానండి. నేను ఒక 1 ఇయర్ అంతా కొంచెం కొంచెం అమౌంట్ దాచి ఒక 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ అప్పుడొక కాయిను, అప్పుడొక కాయిను, ఒక 15 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కున్నానండి. సరే తక్కువలో తక్కువ అనుకున్న తరుగు అయితేనేమి జీఎస్టీ వాటి 15 గ్రామ్స్‌కి కూడా 2500 రూపీస్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సొచ్చిందండి. 1 ఇయర్ నాకు 15 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేయడానికి పట్టిన టైం అండి. ఆ 1 ఇయర్‌లో కూడా నేను స్కీమ్ ఓపెన్ చేశానండి. ఒక 5000 నెలకి. అలాగా 11 నెలలు కట్టాలని అక్కడ కూడా కడుతున్నానండి. ఇలాగూ సేవ్ చేస్తున్నాను. ఇలాగా సేవ్ చేస్తున్నాను. 15 గ్రామ్స్‌తోనే చైన్ చేయించుకోవాలని డిసైడ్ అయ్యానండి. ఇక్కడ కూడా ఏంటంటే స్కీమ్‌లో జాయిన్ అయ్యాక కూడా అలాంటి చైనే 15 గ్రామ్స్ చైనే తీసుకోవాలనుకున్నాను. ఆ రోజు బంగారము 1 గ్రాము 6100 అండి. అయితే నేను స్కీమ్‌లో జాయిన్ అయ్యాను కదండీ! అప్పుడు నాకు ఆ చైను, ఆ 15 గ్రామ్స్ చైను ఎంత రేటు పడుతుందో చూద్దాము. ఇక్కడ నేను స్కీమ్‌లో అయితే జాయిన్ కాలేదు కాబట్టి చైన్ కాస్ట్ ఎంతో వేయించుకుంటానండి. తర్వాతే నా దగ్గరున్న 15 గ్రాముల గోల్డ్ కాయిన్స్ మారుస్తాను. దాన్ని బట్టండి 15 గ్రామ్స్ కొత్త చైను ఎంత ఆ రోజు రేటు ప్రకారం 6100 ఇంటూ 15 గ్రామ్స్ వేస్తాము. మొత్తము గోల్డ్ ప్రైస్ ఎంతొచ్చిందంటే 91,500 వచ్చిందండి. ఇక్కడ స్కీమ్‌లో జాయిన్ అయ్యాను కదా! దాని ప్రకారమైన 15 గ్రామ్స్ ఆ రోజు గోల్డ్ రేటు 91,500 వచ్చిందండి. చైన్‌కి 13% తరుగైతే వేశారు. ఆ 13% తరుగు ప్రకారం ఓన్లీ తరుగేనండి 11,895 రూపాయలు పడింది. ఇక్కడ స్కీమ్‌లో జాయిన్ అయ్యాను కదండీ! అందువల్ల తరుగు వేయనే లేదండి. ఏమీ లేదు తరుగు. ఇంకిప్పుడు మనం ఏంటి ఆ గోల్డ్ ప్రైస్, ఈ తరుగు యాడ్ చేసుకున్నాం కదా! యాడ్ చేసుకుంటే మొత్తం 1,03,395 రూపాయలైతే వచ్చిందండి. ఇక్కడ మనకు తరుగేం లేదండి యాడ్ చేయటానికి స్కీమ్ కాబట్టి ఇంకా అదే రేట్ ఉంది 91,500 రూపాయలు. ఇక జీఎస్టీ 3%. ఆ 3%కి ఎంత పడిందంటే 3,101 రూపాయి అయితే పడింది. ఇక్కడ మనం స్కీమ్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా జీఎస్టీ అయితే కట్టాలండి. ఈ జీఎస్టీ ప్రకారం అమౌంట్ తక్కువ కాబట్టి తక్కువ జీఎస్టీనే వచ్చిందండి 2,745 రూపాయలు. అయితే ఫైనల్‌గా నేను స్కీమ్‌లో లేను. కాబట్టి ఇక్కడ ఓన్లీ చైన్ కాస్ట్ ఎంత పడిందంటే 15 గ్రాములకి 1,06,496 రూపాయలైతే పడిందండి. ఇక్కడ నేను స్కీమ్‌లో ఉన్నాను కదండీ! కాబట్టి ఆ 15 గ్రామ్స్ చైనే ఎంత పడింది? 94,245 రూపాయలండి. అంటే మనకిక్కడ వేస్టేజ్ పడలేదు కాబట్టి ఇక్కడ తక్కువొచ్చింది. గమనించారా? స్కీమ్‌లో జాయిన్ అయినందుకు తక్కువ రేట్‌కే చైను. ఇక్కడ స్కీమ్‌లో జాయిన్ కాలేదు కాబట్టి ఎక్కువ రేట్‌కి చైన్ అండి. తరుగుబడింది బాగా. ఇప్పుడు మనము చైను ప్రైస్ అయితే వేయించాం గదండీ 15 గ్రామ్స్‌కి 1,06,496 రూపాయలు పడింది. ఇక్కడ స్కీమ్ ద్వారా జాయిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు తరుగు వేయకుండా ఆ 15 గ్రాముల చైనే 96,245 రూపాయలైతే ఓకే చేశారండి. నేను 11 నెలల స్కీమ్ డబ్బు నా దగ్గర ఉంది కదండీ! ఒక 55,000. ఆ 55,000 ఈ చైన్‌కి కడితే ఇంకా ఎక్స్‌ట్రా ఎంత కట్టాల్సొస్తుందో అది నాకు లాభమా? నష్టమా? చూద్దామండి. మళ్ళా ఇక్కడ నా దగ్గర నేను 15 గ్రామ్ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి కదండీ! 24 క్యారెట్స్‌వి. అవి మార్చాలి. అవి మార్చినప్పుడు నాకెంత అమౌంట్ వస్తుంది? అది గనక ఈ చైన్‌కి కడితే ఇంకా ఎక్కువ కట్టాల్సొస్తదా? కట్టనవసరం లేదా? అనే విషయం అయితే తెలుసుకుందామండి. నా దగ్గరున్న ఈ 15 గ్రాము గోల్డ్ కాయిన్స్ ఇస్తే ఆ రోజు రేటు ప్రకారమే వేశారండి 15 గ్రామ్స్‌కి. అయితే 91,500 రూపీస్ అయితే వచ్చింది.
గోల్డ్ కాయిన్స్ వాళ్ళకి ఇస్తాం కదండీ! వాళ్ళు ప్యూర్ గోల్డ్ కాస్ట్ అయితే వెయ్యరు కదా! గోల్డ్ కాయిన్స్‌లో ఖచ్చితంగా వేరే మెటల్స్ యాడ్ అయ్యి ఉంటాయి కదమ్మా! మేము దానికి తరుగైతే తీసేస్తాము. అంటే ఆ తరుగుకి ఎంత డబ్బు పడతదో మీకొచ్చిన ఇచ్చే డబ్బులో నుంచి ఈ తరుగు డబ్బులైతే తీసేస్తామనే చెప్తారండి. అయితే కాయిన్స్‌కి మొత్తానికి ఒక 6% తరుగైతే వేశారనుకోండి. ఆ 6% ప్రకారము రూ. 4,575 తరుగుకి వచ్చిన డబ్బులండి. ఈ డబ్బులు మనకొచ్చే డబ్బుల్లో నుంచి తీసేస్తారండి. మనకొచ్చే బంగారంకి ఆ డబ్బుల్లో నుంచి తీసేస్తారు. 15 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్‌కొచ్చిన డబ్బులు 91,500 తరుగుకి పడిన డబ్బులండి. ఈ డబ్బులు తీసేస్తారు వాళ్ళు. దీంట్లో నుంచి ఈ రూ. 4,575 తీసేస్తే మన చేతికి రూ. 86,925 మాత్రమే ఇస్తామంటారండి. మనం 15 గ్రాములు గోల్డ్ కాయిన్స్ ఇస్తే వాళ్ళు మన చేతికి రూ. 86,925 ఇస్తాము అని చెప్తారు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన గోల్డ్ కాయిన్స్‌కి వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఆ చైన్‌కి కడతామండి. ఆ చైన్‌కి కట్టగా ఇంకా ఎక్స్‌ట్రా ఎంత కట్టాల్సొస్తదండి? రూ. 19,571 అయితే ఇంకా కట్టాల్సొస్తుంది. స్కీమ్ ద్వారా కట్టిన డబ్బు 55,000 ఉన్నాయి కదండీ! అవి చైన్‌కి కట్టాలి. ఇక్కడ ఈ చైన్‌కి. ఇంకా ఆ స్కీమ్ డబ్బులు తీసుకెళ్ళి ఆ చైనుకి కట్టగా ఈ 55,000 కట్టగా ఇంకా ఎక్స్‌ట్రా ఎంత కట్టాల్సొస్తుందండి? రూ. 39,254. ఒక్క నిమిషం ఆగండి. మీరిక్కడ తక్కువ అమౌంటే గదా! ఇక్కడ కట్టాల్సొస్తుంది గోల్డ్ కాయిన్స్ ఇచ్చి. ఇక్కడ స్కీమ్ కట్టి ఎక్కువ ఇవ్వాల్సొస్తుందని ఆలోచించకండండి. పూర్తిగా వినండండి వీడియో. ఇక్కడే మనము అర్థం చేసుకోవాల్సింది ఎంత నష్టపోయామా అని చెప్పేసి ఇంక ఫైనల్‌గా చూపిస్తానండి. 1 ఇయర్ పాటు గోల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేసి కొన్నాను కదండీ! కొన్నందుకు జీఎస్టీ తరుగైతే ఉంటది కదా! అది 2,500 అండి. మళ్ళా షాప్‌కి వచ్చి చైన్ తీసుకునే ఉద్దేశంతో గోల్డ్ కాయిన్స్ మార్చాను కదండీ! ఆ మార్చినప్పుడు కూడా తరుగెంతేశారు? రూ. 4,575 తగ్గించి ఇచ్చారు కదండీ నాకు అమౌంటు. తర్వాత చైన్‌కి వేసిన తరుగుంటది కదండీ సెపరేట్‌గా రూ. 11,895. ఇక్కడ 15 గ్రామ్స్ ఆ గోల్డ్ కాయిన్స్‌కి వచ్చిన డబ్బులండి నాకు. 22 క్యారెట్స్ దాచిపెట్టుకొని ఉన్నాను కదండీ! ఆ కాయిన్స్‌కి వచ్చిన డబ్బులు రూ. 86,925. ఇది కట్టగా కూడా ఇంకా ఎక్స్‌ట్రా ఎంత కట్టాల్సొచ్చిందండి? 19,571 రూపీస్ కట్టాల్సొచ్చిందండి. ఎంత నష్టపోయానంటే 15 గ్రాముల చైన్ కొనటానికి 15 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ నష్టపోయాను. ఎక్స్ట్రా అమౌంటు 19,000 కట్టాల్సొచ్చింది. చైన్‌కి తరుగు 11,895 రూపీస్ కట్టాల్సొచ్చింది. గోల్డ్ కాయిన్స్ అప్పుడు కొన్న తరుగండి అది నష్టపోయాను. మార్చినప్పుడు గోల్డ్ కాయిన్స్ వాళ్ళు 4,575 రూపీస్ తీసేశారు కదా! ఇక్కడ నష్టపోయాను. సో, ఎంత నష్టపోయానంటే ఇదంతా నష్టపోయానండి. వాళ్ళకి చైన్ కాస్ట్ ఇంతే అవుతుంది. మనకు తెలియకుండా ఇంత అమౌంట్ పే చేస్తున్నామండి. మనకు జరిగిన నష్టము చైన్ కొనేటప్పుడు వెయ్యం కదా! పాత నష్టం కానీ ఇవన్నీ వెయ్యం కదండీ! మనకి తెలియకుండానే ఇంత అమౌంట్ కడుతున్నామండి. టీమ్‌లో జాయిన్ అవ్వటం వల్లండి నా దగ్గర 55,000 ఉంది. ఎలాంటి తరుగులు లేవు. చైన్‌కి కట్టేశాను. ఈ 94,000కి ఈ 55,000 కట్టగా కూడా కాకపోతే ఎక్స్ట్రా ఒక 39,000 అయితే పడినియండి. స్కీమ్ డబ్బులైతేనేమి, ఎక్స్ట్రా కట్టాల్సినవైతేనేమి చైన్ కాస్ట్ వచ్చేసేసిందండి. మనమేంటంటే ఇక్కడ చైన్ కాస్ట్ ఒకటుంది. మనం నష్టపోయిన దాంతో కలిపితే ఇంత అమౌంట్ నష్టపోతున్నామండి. కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.